దాన్ని కదా మనకు కావాల్సింది. ఈ రోజు రాష్ట్ర సంపదనంతా అమరావతిలో పెట్టి ఈ రోజు అమరావతి కనీసం ఆ గుంతలు పూడ్చడానికే వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటే ఆ రాజధాని నిర్మాణం అయ్యేది ఎప్పుడు? ఆ రాజధానిని చూసి పెట్టుబడులు వచ్చేది ఎప్పుడు? 1,00,000 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు సరిపోతాయా? ఇది కదా మీకు కావాల్సింది ప్రజలకి. విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టి ఆయన రాజకీయాలు దూరంగా ఉంటే అదే ఆయన వ్యక్తిగత అంశం. చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి ఇక్కడ? పాల్గొండ గారు ఏదో చెప్తాడు. వర్మ గారు, పాల్గొండ గారు, ఇప్పుడు మా ఊర్లో సోది చెప్పే వాళ్ళు వస్తుంటారండి మా ఇంటి ముందుకి. వాళ్ళు కర్రలు తీసుకొని సోది చెప్తా ఉంటే మీరేంటి వాళ్ళు మాట్లాడుతుంటే సోదిలాగా వర్మ గారు, మాకేం పని లేదా? ఎందుకండి డిస్టర్బెన్స్? అడుగుతున్నా అసలు ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా? దావోస్ ఎక్కడుందో తెలుసా వాళ్ళకి? దావోస్ తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారికి. దావోస్ నుంచి ఏం తెచ్చారండి మీరు? మీరు దావోస్ నుంచి ఏం తెచ్చారు? అమరావతి ముళ్ళ కంపల్లో మురికి నీటిలో బతికేవాడివి నువ్వు పాలకొట్టయ్యా, గుర్తుపెట్టుకో. ఇటువంటి పళ్ళు తోముకొని ముఖం కడుక్కొని బట్టలు వేసుకునే వాళ్ళని చూసుకునే వాళ్ళు డిబేట్ మీరెవరో ఇదేమి తెలియదు పెట్టేసేసి అమరావతి అంటే అమరావతి ఎక్కడ తెలియదు గారికి. అమరావతి ఎక్కడ చెప్పమనండి. ఏ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టారు చెప్పండి అమరావతికి? వర్మ గారు, అమరావతికి ఎన్ని లక్షలు పెట్టారండి? ఆ విషయం తెలుసా? డిబేట్ డిస్టర్బ్ చేయడం తప్ప నోరు వేసుకొని కనీసం ఆగను కూడా ఆగదు. ఇలాంటి అధికార ప్రతినిధిగా వైసీపీకి పెట్టిన జాడ్యాలు ఏం రెండో సినిమాట్లాడు ఉంది నాకు తెలిసి. వర్మ గారు, రెండో సినిమాట్లాడు ఉంది. పచ్చట్లనే రోజు వస్తుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడారు. సుజాత గారు మేము మాట్లాడలేక ఏంటి? మేము మాట్లాడలేవా? మాకు నోరు లేదా? ప్రధానమంత్రిని పిలిచి తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ మీరు శంకుస్థాపనలు చేసుకున్నారు, మళ్ళీ రిపోర్ట్ కట్టించడం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీకి విశాఖపట్నంలో ప్రధానమంత్రి చేత ఈ రోజు మళ్ళీ శంకుస్థాపనలు చేసుకుంటారు. మీరు కొత్తగా చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం సమాధానం చెప్తారు, జనసేన సమాధానం చెప్తారు. నేనేం కాదన్నాను. ప్రత్యారోపణకి తెలుగుదేశం వాళ్ళు చెప్తారు, కానీ ఆ మాట్లాడే విధానమే కరెక్ట్ కాదు.